చిన్నప్పటి నుండి చూసినవే. కానీ ఇప్పుడు చూడడం ప్రతి ఉదయం రోజూ మా ఇంటి ముందు మా తాత పాత కుర్చీలో కూర్చునేవాడు. చేతిలో ఓ పాత రేడియోతో. అమ్మ చేతిలో ఎప్పుడూ ఒక చిన్న కప్పు కాఫీతో మరియు టిఫిన్ ప్లేట్తో తాత ముందుండేది. రోజూ నే నిద్ర లేచేసరికి ఈ చిత్రం నా కళ్ళ ముందుండేది. ఆ మేడ మీద ఉన్న నాన్న నిద్రలేచావారా అని నన్ను పిలవడం. ఆ సూర్యోదయ సమయాల్లోనూ తీపి పలుకులులా వినిపించేవి. ఇప్పుడా తాత కుర్చీ ఖాళీ అయింది. అమ్మ చేతిలో టిఫిన్ లేదు. దగ్గరగా కూర్చుంటే చేతిలో వేళ్లు అరిగిపోయినట్లుగా కనిపిస్తాయి. నాన్నకి మెట్ల మీద నిలబడే శక్తి లేదు. కళ్ళలో మాత్రం పిలవాలన్న తాపత్రయం ఉంది. ఇదంతా కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు చూస్తుంటే గుండెలో మాట ఆగిపోతుంది. ఇవన్నీ ముందే చూసిన దృశ్యాలే. కానీ ఇప్పుడు తలుచుకుంటే వాటికి బరువు ఎక్కువ. చిన్నప్పుడు ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించేవి. ఇప్పుడు అదే దృశ్యాలు జీవిత పాఠాలుగా మారాయి. కాలం మారింది. కాదు, నేను మారిన వాడిని. చిన్నప్పటి నుంచి చూసినవే. కానీ ఇప్పుడు చూడడమే కష్టమైంది. ఇక కథలోకి వస్తే, చిన్నప్పటి నుంచే చూసిన దృశ్యాలే ఇవి. కానీ ఇప్పుడు చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. ఇంటి ముందున్న తాత కుర్చీ ఇప్పటికీ అక్కడే ఉంది. కింద చెక్క మీద తాత చేతులు పెట్టిన చోట చిన్నగా మరకలు ఉన్నాయి. తడిచిన జ్ఞాపకాల్లా. ప్రతి ఉదయం తాతగారి చేతిలో ఉండే పాత రేడియో నుంచి వినిపించిన వార్తల శబ్దం ఇప్పటికీ నమ్మలేనంతగా వినిపిస్తూనే ఉంటుంది. తాత కూర్చున్న ఆ కుర్చీలో ఇంకెవరూ కూర్చోవాలని మనసు కలగదు. పక్కనే ఉంటే, వంటగదిలోంచి అమ్మ చేతిలో చిన్న స్టీల్ కప్పులో వేడి కాఫీ పోస్తుంటే, ఇది తాతకే అని అన్నట్టు అనిపించేది. ఇప్పుడు అదే అమ్మ చేతులు కాస్త వాలిపోయినట్టు, అలసినట్టు ఉండి నన్ను గాయపెడతాయి. మేడ మీద ఉన్న నాన్నగారు నిటారుగా నిలబడి, ఓ రా బాబు అని పిలిచిన ఆ గొంతు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ మేడకి ఎవరూ వెళ్లరు. కానీ ఆ పిలుపు మాత్రం గాల్లో నిలబడిపోయింది. తాత మంచాన్ని గోడకు వానించి నిద్రపోయినప్పుడు వేసిన గుర్తులు ఇంకా గోడ మీద ఉన్నాయి. మేము ఇంట్లో చాలా చోట్లకి రంగులు వేశాం. కానీ ఆ గోడకి మాత్రం వేయలేదు. ఎందుకంటే, ఒక్కసారి రంగు వేస్తే, ఆ గుర్తులు చెరిగిపోతాయన్న భయమే మనసును ఆపింది. ఇంట్లో ఎప్పుడూ కనిపించే సాధారణ విషయాలు ఇప్పుడు ఊపిరి పీల్చే జ్ఞాపకాలుగా మారిపోయాయి. మునుపు చిన్నవిగా అనిపించినవి తాతగారి రేడియో శబ్దం, అమ్మ కాఫీ వాసన, నాన్న గొంతు, కుర్చీపై కనపడే తాత చేతుల మచ్చలు. ఇవే ఇప్పుడు మనసులో ఒక్కోసారి బాధగా, ఒక్కోసారి శాంతిగా తలపులు తీసుకొస్తున్నాయి. కొన్ని గుర్తులు చెరిపేసుకోవడం కంటే, వాటిని మోయడం చాలా బాధగా ఉంటుంది. అందుకే మేము రంగు వేయించలేదు. ఎందుకంటే గుర్తులు చెరిగిపోతాయని. దాదాపుగా చాలా మంది ఇంట్లో ఇట్లాంటి సంఘటనలు అనుభవంలో ఉంటాయి. కథ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.